श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ఆపీత కుచాంబ, ఆవిడ పాలు భక్తులు మాత్రమే తగ్గుతారట, అనుగ్రహం అనే పాలు. అందువల్ల ఆపీత కుచాంబ అని కూడా అన్నారు. అటువంటి రూపముతో అమ్మవారు పక్కన ఉన్నది. గణపతి, కుమారస్వామి వీరందరితో కలిపి పరివారంతో ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. సాధారణంగా ఒంటరిగా ప్రత్యక్షం అవుతాడు, ఈసారి సకుటుంబ సపరివార సమేతంగా ప్రత్యక్షం అయ్యాడు. ఇక వజ్రాంగదుడు పరమభాగ్యవంతుడు గనక పొంగిపోయాడు, ఆనందంతో పొంగిపోయాడు, పరవశించిపోయాడు, రెండు చేతులు జోడించాడనమాట. దేవదేవ మహాదేవ కాత్యాయన్యర్చిత ప్రభో. దేవదేవ మహాదేవ కాత్యాయని చేత అర్చింపబడిన ప్రభువు నీకు నమస్కారం అని పరిపరి విధాలుగా ప్రార్థించి కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు శివుడు ఆయనతో ఇలా అన్నాడు, నాయన నీ పూర్వజన్మలో ఒకప్పుడు నువ్వు ఇంద్రుడివి. చాలా మంది ఇంద్రులు వెళ్ళిపోయారు కదా ఇప్పటివరకు. ఎన్ని కోట్ల మంది ఇంద్రులు వెళ్ళారు, మరి ఎంతమంది రాబోతున్నారండి? స్వయంభవ మనువు కాలంలో ఒక ఇంద్రుడు ఉంటాడు, సారోచేష మనువు కాలంలో ఒకడు ఉంటాడు, ఉత్తమ మనువు కాలంలో మరొకడు ఉంటాడు, తామస మనువు నాలుగో మనువు, ఆ తామస మనువు కాలంలో మరొక ఇంద్రుడు ఉంటాడు. ఒక్కొక్కడి పేరు ఒక్కొక్కటి ఉంటుంది, మీకు తెలుసుగా. మానవాధీశ్వర మనువు నాలుగవ వాడు తామసుండనగా ఉత్తముని భ్రాత. మనువుల్లో నాలుగో వాడి పేరు తామసుడు. ఆయన కాలంలో పృథివీపతులు కేతు వృష నరఖ్యాత్యాదులు అతని పుత్రులు పొదుగురు అధిక బలులు. కేతువు మొదలైన 10 మంది కొడుకులున్నారు బలవంతులు అతనికి. ఆ కాలంలో త్రిశిఖ నామము వాడు దేవవిభుడు. ఇంద్రుడి పేరు త్రిశిఖుడు. 4వ మనువు కాలంలో ఇంద్రుడు త్రిశిఖ అని పిలువబడేవాడు. అలాగే 5వ మనువు కాలం, 6వ మనువు కాలం, 7వ మనువు కాలం. ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురంధరుడు అండి. ఇప్పుడున్న పురంధరుడు ఈ ఇంద్రుడు మళ్ళీ అవడానికి పూర్వం ఒకప్పుడు ఇంద్రుడిగా ఉన్నాడు ఆయన. ఇప్పుడున్న ఇంద్రుడిని పురంధరుడు అంటారు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంద్రుడు ఎవరో తెలుసుగా, బలి చక్రవర్తి. ఆయన పేరు ఇంద్రసేనుడు. అప్పుడు ఇంద్రుడి పేరు ఇంద్రసేనుడు అన్నమాట. అందరినీ ఇంద్రుడనే అంటాం వ్యవహారంలో, ఎందుకంటే ఇంద్రుడు అనేది పదవి. ఆ పదవిలో ఎవరు కూర్చున్నా ఇంద్రుడే. ప్రధాన పదవిలో కూర్చున్న వాడిని ప్రధానమంత్రిని ఎలా పిలుస్తామో, ఇంద్ర పదవిలో కూర్చున్న వాడిని ఇంద్ర అంటాం. కానీ ఆయనకి అసలు పేరు ఒకటి ఉంది. ఉదాహరణకి అందరూ ఒక ఆయన తాత, అసలు తాత ఏంటి ఆయన పేరు ఏమన్నా? ఆయనకి బోల్డ్ పేర్లు ఉంటాయి, ఒక్కొక్కడికి ఒక పేరు ఉండొచ్చు. ఒక ఆయన పేరు జయకుమార్ అయి ఉండొచ్చు, ఇంకొక ఆయన పేరు లక్ష్మీనారాయణ అయి ఉండొచ్చు, ఇంకో ఆయన పేరు ఏదో భరత కుమార్ అయి ఉండొచ్చు, భరత శర్మ అయి ఉండొచ్చు, రాజు అవ్వచ్చు, బూజు అయి ఉండొచ్చు, క్లాజ్ అయి ఉండొచ్చు. కానీ వ్యవహారంలో ఏమంటారు? వ్యవహారంలో తాత అంటారు, కానీ లక్ష్మీనారాయణ తాత అని ఎవరన్నా మనవాళ్ళు పిలుస్తున్నారా? పిలవరుగా, తాత అంటారు. ఆ తాతగారికి ఒక నేమ్ ఉంది, అది మర్చిపోకండి మనం. అలాగే ఇంద్రుడికి ఒక పేరు ఉంది, మనువులకు ఒక పేరు ఉంటుంది. ఈ ప్రస్తుతం ఉన్న పురంధరుడు ఒకప్పుడు ఇంద్రుడిగా ఉంటూ ఉండేవాట. శివుణ్ణి పూజించాడు. ఒక రోజున వచ్చి శివుడు దిగంబరంగా ఉంటే ధిక్కరించాడు. అదో పెద్ద కథ, ఇదివరకు మీరు శివపురాణంలో ఉన్నారు, ఇక్కడ క్లుప్తంగా చెబుతాను. ఒక రోజున ఇంద్రుడు బృహస్పతితో కలిసి కైలాసానికి వెళ్ళాడు. కైలాసానికి వెళ్ళగానే అక్కడ గొడ్డిప్పుకుని కుర్రాడు కనబడ్డాడు. వాడికి పెద్దగా బట్టలేవు, కనీసం అదేదో అంటారు హగ్గీస్ కూడా వేసుకోలేదు, ఏమీ లేవు. ఆయన చిన్న కుర్రాడు ఆడుకుంటున్నాడు. ఇంద్రుడు వెళ్ళి కుర్రాడు తప్ప అన్నట్ట. ఇది మా నేటివ్ ప్లేస్ అండి, మా ఇంటికి మీరు వచ్చి నన్ను తప్పుకోమంటారు ఏమిటండి అన్నట్ట. అసలు కైలాసంలో ఈ కుర్రాడు ఎందుకు వచ్చాడు ఏమిటనే ఊహ ఉండాలి కదండి. మా ఇంటికి వచ్చి మా మనవాడిని ఎవడన్నా ఏదనంటే నాకు మండిపోదు. పోనీ నేనంటే మంచివాడు అనుకోండి, ఇంకోటి ఎవడన్నా ఎంత మండిపోతాడు ఎవడన్నా, అవునా? అందులో ఈ కుర్రాడు. పోనీ ఇక్కడ కైలాసానికి వచ్చావు, వీడు ఎవడు ఏమిటని ఆలోచించుకోండి. కుర్రాడు తప్పు అంటే నా ఇల్లుని తప్పుకోని అన్నాడే. తప్పుకోకపోతే వజ్రంతో కొడతానన్నట్టు ఇది కుర్రాడిని. 6 నెలలు సాగు చేసి మూలలో ఉన్న ముసలమ్మని కొట్టాడు. చాలా మంది కరాటే నేర్చుకుని ముసలమ్మన కొట్టడం. నీ కరాటే పాండిత్యం ముసలం మీద కాదు, ఆయన మీద చూపించు. కారుతో టిక్కర్ గుద్దుతారు, అది మాంధాతకాలం నాటి కారు, అది గుద్దిందే ఈ అవతలవాడు అయిపోయినట్టే, తెలుసా? కాబట్టి వాళ్ళకోడు వాడకూడదు, పెద్దవాళ్ళతోటి ముసలాళ్ళతోటి పడిచాళ్ళతోటి ఎవరితో పడితే వాళ్ళతో. వజ్రం ఎత్తగానే ఖుమ్ అన్నాడు ఆ కుర్రాడు. వెంటనే స్తంభించిపోయింది చెయ్యి.
ఇంతగా ఆ కుర్రాడు రూపంలో ఉన్నదే శివుడు. ఇంద్రుణ్ణి పరీక్షించడానికి దిగంబరుడిగా ప్రత్యక్షం అయ్యాడు. కాబట్టి ఈ పాట ఎప్పుడైనా ఎవరింటికైనా ఏ గురువు గారింటికైనా వెళ్ళినప్పుడు ఎవడన్నా దిగంబర బాలుడు కనబడితే గురువు గారి దగ్గర కడతాం తప్పుకో అంటే తర్వాత అంతే సంగీతం. ఏమో వాడు విష్ణువో శివుడో కృష్ణుడో ఎవడైనా తెలుసు. చాలా జాగ్రత్తగా ఉండాలి. బుడ్డి పిల్లలు అనుకోకూడదంటే అమ్మ బాబోయ్ బుడ్డివాడు తినేటంటే బడ్డీ కొడు దగ్గర పడతాం పోయి. వెంటనే ఇంద్రుడు స్తంభించిపోయాడు. మూఢుడా, పరమ పవిత్రమైన కైలాసములో కనిపించే ప్రతి జీవి శివుడే అని వరకు మీకు చాటాను. కైలాసానికి వస్తే కైలాసంలో అణువణువు శివుడే, అరుణాచలానికి వెడితే అక్కడ అణువణువు శివుడే. అక్కడికి వెళ్ళినప్పుడు శివుడు అనుకోవాలి, మనిషి అనుకోకూడదు. ఈ జ్ఞానం లేక ఇక్కడికి వచ్చి దిగంబరుడిగా ఉన్నంత మాత్రం చేత పిల్లవాడిని అనుకుని నా మీద వజ్రాయుధం ఎత్తుతావా? కాబట్టి నువ్వు భూలోకంలో మానవుడివై పుట్టు, ఆ తర్వాత నువ్వు అష్టకష్టాలు పడు పో అని చెప్పించగానే వెంటనే కాళ్ళు పట్టేసుకున్నాడు ఈయన. ప్రభు నన్ను క్షమించు, ఏమిటో ఈ ఇంద్ర పదవి రాగానే అహంకారంలో పడిపోయాను, పరమేశ్వర కటాక్షం వల్ల పదవి వచ్చిందనే విషయం మర్చిపోయాను, నన్ను క్షమించు అని కాళ్ళు పట్టి గడిస్తే అయితే నువ్వు భూలోకంలో వజ్రాంగదుడనే పేరుతో ద్రవిడ దేశానికి రాజు అవుతావు, హాయిగానే బతుకుతావు. హఠాత్తుగా ఒక గుర్రం ఎక్కి ఒక కస్తూరి మృగాన్ని తరుముతావు. అప్పుడు నా శాపం తగిలి అనారోగ్యం తగులుతుంది. అంతవరకు అనారోగ్యం రాదు. అప్పుడు పక్షవాతానికి గురవుతావు. నీ పక్షవాతం నీకు ఉపకారమే చేస్తుంది. అప్పుడు మహాత్ముల బోధతో 3 సంవత్సరములు అక్కడ వ్రతం చేస్తావు, గిరి ప్రదక్షిణ చేస్తావు. అరుణాచలేశ్వర ప్రదక్షిణ వల్ల నీ శాపాలన్నీ తొలగి, తాపాలు తొలగి ఆరోగ్యవంతుడు అవుతావు. ఆ తర్వాత జన్మలో 7వ మన్వంతరంలో పురంధరుడనే పేరుతో అదితికి కశ్యపుడికి కొడుకై పుట్టి తిరిగి ఇంద్రుడు అవుతావు. అప్పటిదాకా భూలోకంలో ఉండన్నాడు. అదిగో అదే నువ్వు వజ్రాం కదా. శాపం వల్ల ఇంద్ర పదవి కోల్పోయి ప్రస్తుతం ఈ భూలోకంలో మానవేంద్ర పదవి చేపట్టావు. నా శాపమే నీకు ఈ పక్షవాతం తెచ్చింది. ఇప్పుడు నీకు అది తొలగిపోతున్నది. గిరి చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల నీ పాపాలు పోయాయి. ఈ గిరి ఎటువంటిదో తెలుసా? ఆకాశము, భూమి, అగ్ని, జలము, వాయువు అని పిలువబడే పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, పురుషుడు అంటే నేను, మా 5గురితో కూడిన అష్టమూర్తి స్వరూపమే ఈ అరుణాచలం. అరుణాచలానికి అష్టమూర్తికి తేడా లేదు. శివుడు అష్టమూర్తి అండి. శివుడు 8 రూపాల్లో ఉంటాడట. అందులో ఒకటేమిటి పృథివీ, రెండవది ఆపహ నీరు, మూడవది తేజ అగ్ని, నాలుగవది వాయువు, 5వది ఆకాశం. అదే పృథివ్యాపస్తేజో వాయురాకాశములు. ఆ తర్వాత 6వది సూర్యుడు, 7 చంద్రుడు, 8 పురుషుడు. పురుషుడు అనగా భగవంతుని యొక్క ఉత్తమ స్వరూపం. ఈ 8 కలిసినటువంటి రూపమును అష్టమూర్తి అంటారు. నేను అష్టమూర్తిని. ఆ అష్టమూర్తి అందరికీ కనబడదు. కనబడని అష్టమూర్తిని ఈ అరుణాచలం అనే పేరుతో ఒక కొండగా మార్చాను. ఇక్కడున్న అరుణాచలేశ్వరుడు అష్టమూర్తి స్వరూపుడు. దీనికి ప్రదక్షిణ చేస్తే మహాపాపములు తక్షణం తొలగిపోతాయి. ప్రస్తుతం 6వ మనువు కాలం నడుస్తోంది. 7వ మనువు కాలంలో తిరిగి నువ్వు ఇంద్రుడు అవుతావు, పురంధరుడు అవుతావు. సరే వెళ్ళిరా, నీకు మోక్షం ఇస్తున్నాను. ఇదే కాదు, భవిష్యత్తులో ఎవరైనా ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే భక్తి శ్రద్ధలతో నన్ను తలుచుకుంటే వారందరికీ మహాభయంకర పాపాలు పోతాయి. చివరికి ఈశ్వర ధిక్కార పాపం కూడా పోతుందటండి. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఏ పాపమునకైనా ప్రాయశ్చిత్తం ఉన్నది కానీ గురు ధిక్కార పాపమునకు ప్రాయశ్చిత్తం లేదు. శివే రుష్టే గురుస్త్రాత గురౌ రుష్టే శివో నచ. శివుడు కనుక ఎవరి మీదైనా కోపగిస్తే వెంటనే గురువుగారు కాపాడతాడు. గురువు త్రాత. శివుడు చెప్పిన వాటి నేను చెప్పలేదు. శివుడు చెప్పిన దాన్నే పురాణంలో వ్యాసుడు శ్లోక రూపంలో రాశాడు. దాన్ని బట్టి అది ఎంత గొప్పదో. శివుడికి ఒక వ్యక్తి మీద కోపం వచ్చిందండి. ఎందుకో ఒక వ్యక్తి మీద హఠాత్తు కోపం వచ్చింది. ఒరే దుర్మార్గుడా, నిన్ను చంపేస్తానని సోలం ఎత్తాడు. అప్పుడు ఎవరు రక్షిస్తారు? సాక్షాత్ పరమేశ్వరుడు, పరమాత్మ వచ్చి శిక్షిస్తానంటే రక్షించగలిగే శక్తి ఎవరుకుంది? త్రిమూర్తులు 3 కలిసి గురువు గారికి ఇచ్చారట ఆ శక్తిని. అంటే శివుడు ఎవరన్నా చంపాలనుకుంటే గురువుని తలుచుకో, గురుదేవా అని గురువుని పట్టుకో. అప్పుడు ఏం చేస్తాడు?
శివుడు రక్షిస్తాడు, శిక్షించడు. గురువుగారు ఈశ్వర, బ్రహ్మ, శ్రీమన్నారాయణ మీ ముగ్గురు కలిసి మీరు కోపగిస్తే కూడా రక్షించే శక్తి గురువైన నాకు ఇచ్చారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ నా శిష్యుడిని రక్షించండి అనగానే ఆ ముగ్గురు రక్షిస్తారు. అందుకని ఏమన్నాడు? శివే రుష్టే గురుస్త్రాత. శివుడు ఎవరి ఎందైనా కోపగించినచో వాని యందు గురువుగారే రక్షకుడిగా ఉంటాడని అర్థం అనమాట. అంటే గురువు వాడిని రక్షిస్తాడు. కానీ ఇప్పుడు గురువు గారికి కోపం వచ్చింది ఒక వ్యక్తి మీద. గురువు రుష్టే, గురువుగారే కోపగించిన వాని యందు శివు అనచ, శివుడు ఉండడు అనగా గురువు గారికి ఎవరి మీదైనా ఆగ్రహం కలిగితే శివ రక్షించంటే రక్షించడు, మళ్ళీ గురువునే పెట్టుకోవాలి. అప్పుడు గురువు గారు ఏమని చెప్తాడు? అసలు గురువు గారి మీద నీకు తిక్క రాకుండా ఇదంతా ఎందుకు చెప్పారంటే, ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉంది, గురుద్రోహానికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు కదా. అసలు గురుద్రోహం ఎందుకు చేస్తావు? తెలియక కొన్ని పిచ్చి పనులు చేయటం వల్ల. అరుణాచలమునకు భక్తితో ప్రదక్షిణ చేస్తే గురువునందు ఎప్పుడూ ద్రోహబుద్ధి రాదు, గురువుని పూజించే బుద్ధి పెరుగుతుంది. అప్పుడు ఇక నువ్వు ఎవరిని ద్వేషించవు కనుక ప్రమాదం ఉండదు. అరుణాచలానికి ఆ శక్తి ఇచ్చారట. తెలుసో తెలియక ఎప్పుడొకప్పుడు మనం గురుద్రోహం చేసుకునే ఉంటాం. మళ్ళీ గురువు గారి కాళ్ళు పట్టుకుంటే కానీ ఆ పాపం పోదు. అంత అవసరం లేకుండా అరుణాచలానికి ప్రదక్షిణ చేస్తే గురువు గారిని ఎప్పుడూ ద్వేషించడు, గురుద్రోహం చెయ్యడు. తద్వారా వాడు తరిస్తాడు. ఇంతకంటే అదృష్టం ఉందండి తెలియదు మనకి. మహాభాగ్యం. అందువల్ల అనుక్షణము మనం అరుణాచల, అరుణగిరి అని తలుచుకోవాలి. నిన్న చెప్పింది కదా అమ్మవారు, ఒక మంత్రం ఇచ్చింది కదా, ఓం నమః సోణనాథాయ, ఓం నమః సోణాయ నాథాయ. అదేగా 9 అక్షరాల మంత్రం నిన్న చెప్పాను. అంత గొప్ప మంత్రం, అంత గొప్ప మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటూ ఉంటే ఇంట్లో ఉండి కూడా అరుణాచల ప్రదక్షిణ ఫలితం పొందొచ్చు అనమాట. అరుణాచలం వెళ్ళలేము, ప్రదక్షిణ చేయలేము అనుకోండి, అప్పుడు ఓం నమః సోణాయ నాథాయ అనుకుంటే ఇంట్లో కూర్చుని గిరి చుట్టూ ప్రదక్షిణ చేసిన మహాఫలితమును సులభముగా పొందవచ్చు. అప్పుడు వాడికి గురుద్రోహం చెయ్యాలనే కోరిక రాదు. గురుద్రోహం చేయకపోతే అన్య పాపములు వీడిని పెద్దగా ఏం చేయదు. తక్కిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం ఉంది కనుక ఇంకేం బెంగలేదన్నమాట. ఇప్పుడు మన అదృష్టవశాత్తు శివుణ్ణి వజ్రాంగదుడు ఇక ఇంద్రుడు అవ్వబోతున్నాడుగా, అవ్వబోయే ముందు ఆఖరి కోరిక కోరాడు. ప్రభు, ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు మేమేదో తోచిన రీతిలో చేశాం, శాస్త్ర పద్ధతి ఏమిటి, ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగితే, మొట్టమొదట గణేశ దేవాలయంతో మొదలు పెట్టాలట. తీర్థయాత్ర మొదలు పెట్టేవాడు అంటే మిగతాది అక్కడ తిరిగినా గణేశ దేవాలయంతో లెక్క. ఇప్పుడు తమిళం వాళ్ళు మణక్కుళ గణేశ దేవాలయం అంటారు. ఇది పాలితీర్థం దగ్గర ఉంది. దానికి అర్థం ఏంటంటే మహాపాప విమోచక గణేశ దేవాలయం. ఇది గిరి ప్రదక్షిణల్లో నెంబర్ 3 కింద ఇస్తారు. ఇక్కడి నుంచి మొదలెట్టాలి. సహజంగా రమణాశ్రమంలో నివసించేవాళ్ళు అక్కడి నుంచి మొదలు పెడతారు. మొదలెట్టాక 3 దగ్గరకు వచ్చాక అక్కడి నుంచి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుందన్నమాట. ముందు గణపతికి నమస్కరించాలి. ఎందుకని? ఆదౌ పూజ్యో గణాధిప. నిర్విఘ్నముగా ఏ పనైనా సరే పూర్తవ్వాలంటే ముందు గణపతిని పట్టుకోవలసిందే. అందున ఎడమ చేతితోటి కుడి చెవి పట్టుకోవాలి ముందు. అది కూడా చూపుడు వేలు మధ్య వేలుతో చెవిని పట్టుకోండి. ఆ తర్వాత కుడి చెయ్యి తీయండి, అందులో కూడా చూపుడు వేలు మధ్య వేలుతో ఈసారి ఎడమ చెవి పట్టుకోండి. ఇలా పట్టుకుని కుదిరితే 3 గుంజీళ్లు, 6 గుంజీళ్లు, 9 గుంజీళ్లు తీయండి. గుంజీళ్లు తీయడానికి మోకాళ్ళు పనికి రాకపోతే అలా చెవులు పట్టుకుంటే చాలు. బాబాయ్ మేము గుంజీళ్లు తీయలేమండి, మా కాళ్ళు గుంజుతున్నాయండి అనుకున్న వాళ్ళు అలా చెవులు పట్టుకుని సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణః హేరంబః స్కందపూర్వజః. ఈ 16 నామాలు చదువుకోండి. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఈ పనులు దేంటిలో మనకు విఘ్నం రాదు. ఇన్ని పేర్లు మేము చదవలేమంటే ఏమనుకోవాలి? ఓం గం గణనాథాయ నమః అనుకున్నా చాలు, లేదా శుక్లాంబరధరం శ్లోకం వచ్చినా చాలు. అసలు శ్లోకం చదవలేం, మంత్రం చదవలేం అనుకుంటే ఓ గణపతి నీకో దండం
అనండి, వదిలిపోతుంది. దానికి కూడా సంతోషిస్తాట ఆయన. ఆయనకు దండం పెట్టండి, గుంజీళ్లు తీయండి, ఆ లోపల ప్రదక్షిణ చేసుకోండి. స్వామి గణేశ, ఆది పూజ్యుడివి, ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయాలనుకుంటున్నాం, సంపూర్ణంగా ప్రదక్షిణ చేసే భాగ్యం మాకు ప్రసాదించు, ఏ విఘ్నం లేకుండా చెయ్యి అంటే ఆయన జాలిపడి మొత్తం ప్రదక్షిణకి సాయం చేస్తాడు. ఇక మనకి దారిలో దాహం వల్ల, మలమూత్రాదుల వల్ల, ఆకలి వల్ల, ఎండ ఎక్కువగా రావడం వల్ల, ఇంకో దాని వల్ల కళ్ళు తిరగవు, హాయిగా ప్రదక్షిణ చేస్తాం. విఘ్నేశ్వర అనుగ్రహంతో ప్రదక్షిణ సజావుగా సాగుతుంది. ఇక్కడి నుంచి రమణాశ్రమ భాగం ఉంది, అన్నామలయ ఆశ్రమం అంటారు. రమణాశ్రమంలో అదొక భాగం, అది చూడండి. ఇది పురాణాల్లో ఉండదు, నేను చెప్పాను, ఇప్పుడున్న మార్గం కాబట్టి. ఇది ఆనాటికి ఆశ్రమం లేదు గనక శివుడు చెప్పలేదు. 5వది అగస్త్య తీర్థం ఉన్నది, ఇది తప్పక చూడాలి. ఇది స్కాంద పురాణంలో చెప్పారు. అగస్త్యుడు అక్కడ ఉండి లోపాముద్రతో 6 నెలల పాటు శివుణ్ణి పూజించాడు. ఆయన గిరి ప్రదక్షిణ చేశాడు. కాబట్టి అగస్త్య తీర్థం చూడాలి. అగస్త్య తీర్థం దాటిన తర్వాత ద్రౌపదీ తీర్థం ఉంటుంది. పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చారు. అడవుల్లో తిరగచ్చుగా, నగరాలకు వెళ్ళకూడదు, కానీ ఇదంతా అరణ్యం, ఆ విషయం మర్చిపోకండి. అందుకని అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చారు. ద్రౌపదీదేవి శివుణ్ణి పూజించింది, ఆయన అనుగ్రహం పొందింది. శీఘ్రకాలంలో నీ భర్తలకి విజయం లభిస్తుంది, నీవు రాణివవుతావు, నిన్ను అవమానించిన దుర్యోధనుడు తొడలు విరిగిపోతాయి, దుశ్శాసనుడి రొమ్ము చేల్చబడుతుందని శివుడు వరమిచ్చాడు. ఆ ఆలయమే ద్రౌపదీ దేవాలయం. స్వయముగా పాంచాలి అక్కడికి వచ్చి శివుణ్ణి పూజించినటువంటి స్థలం అది. ఇది దాటాక ఇప్పుడుంటారు అసలు స్కంద పురాణానికి అధిష్టాన దేవత స్కందుడు సుబ్రహ్మణ్య దేవాలయం ఉంటుంది. ఇక్కడ సింహతీర్థం అనే తీర్థం ఉంటుంది. ఆ తీర్థంలో స్నానం చేయొచ్చు, లేదా ఆ తీర్థంలో నీళ్లు నెత్తిమీద చల్లుకోవచ్చు నీళ్లు ఉన్నప్పుడు, లేదా ఒక దండం పెట్టుకుని ఇప్పుడు మన కుమారస్వామి వారికి నమస్కరించాలి. ఆయనకి సుబ్రహ్మణ్య నామం అంటే చాలా ఇష్టం. పాము రూపంలో రాత్రిపూట అక్కడ తిరుగుతూ ఉంటాడు, 6 ముఖములతో తిరుగుతూ ఉంటాడు ఆ పుణ్యాత్ముడు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా శక్తిహస్తం, విరూపాక్షం, శిఖివాహం, షడాననం, దారుణం, రిపురోగఘ్నం భావయే కుక్కుట ధ్వజం అనే శ్లోకం చదవాలి. ఇవేం చదవలేని వాడికి ఒకటే మాట చెప్పగా, ఆ కుమారుడికి కార్తీకేయుడికి నమస్కరించండి. ఆయనకి నమస్కరిస్తే కుటుంబ కలహాలు తొలగిపోతాయట. ఈ ప్రదక్షిణలో భాగంగా ఆయనకు నమస్కరిస్తే అన్నదమ్ముల తగాదాలు పోతాయి. ఆస్తుల కోసం అన్నదమ్ములు ఇద్దరు కోర్టు చుట్టూ తిరగరండి. పాపం మా పరమేశ్వరుడు కొంచెం ప్రాక్టీస్ దెబ్బతింటుంది అనుకోండి, అయినా పర్వాలేదు, ఎందుకంటే లాయర్లు వాళ్ళు మంచివాళ్ళు కదా, కొట్టుకోకుండా ఉండాలి అని కోరుకుంటారు అనమాట. కాబట్టి అన్నదమ్ముల మధ్యలో తగాదాలు, భార్యాభర్తల మధ్యలో తగాదాలు తొలగిపోయి ఐకమత్యంతో ఉంటారు. ఇది దాటాక తప్పనిసరిగా చూడవలసిన లింగం ఒకటి ఉందండో. సుబ్రహ్మణ్యేశ్వరాలయం దాటగానే తప్పక వెళ్ళి చూడాలి. చూడకపోతే ఆయన లోకానికి వెళ్ళామా, ఇక మన పని అయిపోయినట్టు. ఆయన యముడు, యమలింగం ఉంటుంది అక్కడ, యమేశ్వరుడు ఆయన. యమధర్మరాజు గారు పూర్వం మార్కండేయుణ్ణి చంపడానికి వెళ్ళాడు కదా, ఆ కథ మీ అందరికీ తెలుసున్నది. కాశీలో జరిగింది ఆ ఘట్టం. కాశీ నుంచి ఒక 12 కిలోమీటర్ల దూరంలో మార్కండేయుడు ప్రతిష్ఠించిన లింగం ఉంది. కాశీకి వెళ్లి విశ్వేశ్వరుణ్ణి పూజించాక గంగానదీ తీరంలో మార్కండేయుడు లింగాన్ని ప్రతిష్ఠించుకుని గట్టిగా కౌగిలించుకుని శివుడిని పూజించాడు. ఇంతలో యముడు అక్కడికి వెళ్ళాడు. ముందు దూతలు పంపాడు అనుకోండి, దూతలు తేలేకపోయారు మార్కండేయుణ్ణి. అప్పుడు యముడు స్వయంగా వెళ్ళాడు. యముడిని చూడగానే గట్టిగా లింగాన్ని కౌగిలించుకున్నాడు మార్కండేయుడు. వెంటనే ఈయన ఏం చేశాడు, లింగాన్ని కౌగిలించుకుంటే నిన్ను భంగం చెయ్యనా, నిన్ను చంపేస్తున్నాను ఇదిగోరా అని యమపాశం విసిరాడు. ఇది లింగం మీద పడింది ఆ యమపాశం. యముడు మొండాడు, ధర్మాత్ముడు, ఎక్కడున్నా సరే ప్రాణం తీయవలసిందే, చంపేస్తాడంతే. అందుకే యమధర్మం అన్నారు. కాకపోతే శివలింగాన్ని కౌగిలించుకున్న వాడి మీద వేయడం ధర్మం కాదని ఇంత పూర్వం శివుడు చెప్పాడైనా వినిపించుకోకుండా యమపాశం వేయగానే ఆ పాశం వచ్చి శివలింగానికి కూడా చుట్టుకుందిట. వెంటనే శివుడు అందులోంచి పెటిల్లు అనే శబ్దంతో లింగం పగలగొట్టుకు బయటకు వచ్చేసాడంతే. చండహుతాసు కీళ్లను చయ్యన గ్రొక్కుచు దండధారి మార్కండునిపై మొఘోగ్రగతి గ్రక్కునవై చిన్న కాలపాశమే తుండెములై పటాలుమని తూలిపడల్ నిన్ను నమ్మువారికి దండనలేమి లెక్క రజతాచలవాస మహేశ ఈశ్వరా.
చేతిలో యమదండం ధరించి పూర్వం అగ్నిజ్వాలలు కమ్ముతున్నటువంటి యమపాశాన్ని మార్కండేయుడి మీదకి అలా విసిరాడు. వెంటనే ఆ పాశం తుండెములై ముక్కలు ముక్కలై కింద పడిపోయింది. లింగంలో నుంచి ఈశ్వరుడు బయటకు వచ్చాడు. ఈ ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడికి దండనలో లెక్క అన్నారంతే. అందులోంచి శివుడు బయటకు వచ్చి ఎడమకాలుతో యముండొక్క తన్ను తన్నాడు. ఎడమకాలుతో పైగా వామపాదంతో ఒక్క పోటు పొడిచాడు. ఢామ్ అన్నాడు యముడు. అప్పుడే మనవాడేమన్నాడు, చంద్రశేఖరమాశ్రయే మమ్మ కింకరిష్యతి వయ్యమ. నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించాను, ఈ యముడు నన్నేం చేస్తాడు. ఆఫ్టర్ ఆల్ అని అర్థం వయ్యి అంటే అక్కడ. చూశారా మరి? ఆ తర్వాత యముడిని బతికించారు, మార్కండేయుడికి ఆయువు ఇచ్చారు. ఆ కథ అంతా పక్కన పెట్టండి. ఇప్పుడు యముడు పశ్చాత్తాపడ్డాడు. పరమేశ్వరుడి భక్తుడి మీద నేను యమపాశం విసిరాను, శివుడికి అపచారం చేశాను, ఈ శివాపచారం ఎలా తొలగుతుంది అనుకోగా అరుణాచలం పరమ పవిత్రం, దాని చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి నీ పేరు మీదుగా లింగ ప్రతిష్ఠ చేస్తే ఆ పాపం పోతుంది అన్నది ఆకాశవాణి. వెంటనే యముడు గారు వచ్చారు. యముడు గారికి వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, విమానం అక్కర్లేదు. ఆయన దగ్గర ఒక దొన్నపోతు వాహనం ఉంది. డయ్యని వచ్చి పడిపోయాడు. స్పీడ్ బ్రేకర్ల దగ్గర తిన్నగా ఉండకపోతే సిగ్నల్ దగ్గర భగ్నాలు చేసుకుని దూకితే, అంటే సిగ్నల్ ఇవ్వకుండా దూకితే అక్కడ రెడీగా ఉంటాడట దున్నపోతు మీద యమధర్మరాజు గారు. ఐ ఆమ్ హియర్, జాగ్రత్త, ఫియర్ ఉండాలి నీకు అంటాడట. కాబట్టి జాగ్రత్త. ఆయన ఎప్పుడు రెడీగా ఉంటాడు దున్నపోతు మీదకి. అక్కడికి వచ్చి భూలోకానికి వచ్చి గిరి ప్రదక్షిణ చేసి అక్కడ ఈ సుబ్రహ్మణ్య ఆలయం దాటిన వెంటనే తన పేరు మీదుగా ఓ లింగాన్ని ప్రతిష్ఠించాడు. అదే యమేశ్వర లింగం. ఆయన దానిని భక్తితో ప్రతిష్ఠించి నల్లగా ఉంటుంది ఆ లింగం ఎప్పటికి కూడా. అచ్చం యముడి గారి రంగులాగా, యముడి గారి వాహనపు రంగులాగా, కొంతమంది జుట్టు రంగులాగా. మరి వాళ్ళ అదృష్టం ఏమిటో తెలియదు. 70 ఏళ్ళు వచ్చినా ఆ జుట్టు అంత నల్లగా ఎలా ఉంటుందో, ఏమిటో మహామహిమ. అలా నల్లగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుందట ఆ లింగం. ఆ లింగమును దర్శనము చేసుకున్నవాడు యముని చేత గౌరవింపబడతాడు. యమలోకమునకు చీఫ్ గెస్ట్ గా కాక చీఫ్ గెస్ట్ గా వెళ్ళి అలా హలో హౌడుయుడు యమా అని అడిగి వెళ్ళిపోతాడు. యముడు ఆయన గౌరవించి పంపేస్తాడు ఊర్ధ్వలోకాలకి. కాబట్టి మీరు ఎవరైనా యమలోకానికి వెళ్ళాలనుకుంటున్నారా? అనుకుంటే ఆ లింగానికి దండం పెట్టకండి. బాబాయ్ మాకెందుకంటే బాబు ఎవడంటే భయం అనుకుంటే తప్పక ఆ యమలింగమునకు భక్తితో నమస్కరించండి. అక్కడి నుంచి ముందుకు సాగండి. ఇక చూడండి, ఇక మనం యమలోకానికి వెళ్ళవలసిన అవసరం లేదు. దేవుడు స్వయముగా వరం ఇచ్చాడు. ఇక ఇక్కడి నుంచి ముందుకెడితే ఇక్కడ ఇంకో గణేశ్వరుడు ఉన్నాడు. ఈ గణేశ్వరుడు ఆధునిక కాల గణేశ్వరుడు. అందుకే పురాణములు ఈయన పేరుండదు. అయినా ఈయన కూడా చూడాల్సిందే. ఇది తెరచిన తర్వాత సిద్ధాశ్రమమును ఒక ఆశ్రమం ఉంటుంది. పూర్వం మహాసిద్ధులు అక్కడ ఉండేవారు. ఇప్పుడు దాన్ని శివాశ్రమం అంటారు, కాట్టు శివాశ్రమం అంటారు. ఇది కూడా ప్రాచీన కాలపు పురాణాశ్రమమే. మహానుభావులైన సిద్ధులు భూలోకంలో తపస్సు చేసి సిద్ధి పొందిన వాళ్ళు దేవతల్లో కూడా సిద్ధులను ఉంటారు. సురసిద్ధ సాధ్య నరకిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాదుల్లో ఉండే సిద్ధులు కూడా అక్కడ ఉంటారు. ఇక్కడికి వెళితే మనం అనుకున్న పనులు సిద్ధిస్తాయి, అవుతాయి. ఇది దాటాక వచ్చే తీర్థమయ సోణ తీర్థం. శివుడు మొట్టమొదట ఎర్రని అగ్నిస్తంభ రూపంలో రాగానే అక్కడ ఒక తీర్థం ఆవిర్భవింపబడింది, జలకొండం వచ్చింది. అది స్వర్ణతీర్థం అని పిలువబడుతుంది. ఈ స్వర్ణతీర్థం అంటే సాక్షాత్తు శివజటాజోట గంగయే. దీన్ని కూడా దర్శించుకోవాలి. ఇది దాటాక నైరుతి లింగం అని ఉంటుంది. నివృత్తి అని ఒక రాక్షసుడున్నాడు. వాడు అసలు పేరు పింగాక్షుడు. పింగాక్షుడు అని ఒక బోయేవాడు. పూర్వం శివభక్తులకు ఎంతో సాయం చేశాడు. ఒకప్పుడు అడవిలోంచి పెడుతున్నటువంటి బాటసారుల మీద దొంగలు దాడి చేశారు. అప్పుడు ఆ దొంగలంతా ఈ బాటసారుల్ని చంపబోతూ ఉంటే, పింగాక్ష, ఈ అడవిలో నువ్వు ఉండి మమ్మల్ని రక్షిస్తావని విన్నాం, దొంగలు మమ్మల్ని దోచుకుని చంపుతున్నారు, రక్షించమని. కానీ ఈ పింగాక్షుడు అర్జునుడిలాగా మహావేగంగా వచ్చి, అంటే ఈ అర్జునుడు కాదు, కార్తవీర్య అర్జునుడిలా వచ్చి ఈ దొంగలతో యుద్ధం చేసి వాళ్ళని చంపి బాటసారుల్ని ఆ అడవి దాటించాడు. కానీ ఆ యుద్ధంలో వాళ్ళు వేసిన బాణాలకి చచ్చిపోయాడు. చచ్చిపోతూ, శివ, నేను ప్రజా శ్రేయస్సు కోసం చచ్చిపోతున్నాను, నన్ను రక్షించన్నట్ట. ఈ బోయేవాడు శివుడిని తలుచుకోవటం వల్ల నివృత్తి అనే పేరుతో ఒక రాక్షసుడిగా పుట్టాడు. పుట్టి కాశీ వెళ్లి లింగ ప్రతిష్ఠ చేశాడు. అప్పుడు శివుడు ఆయన నైరుతి అనే ఒక దిక్కుకి అధిపతిని చేశాడు. ఈ నివృత్తి పేరు మీదుగా ఈ కోణము నైరుతి అని పిలువబడింది. ఆయన
ఇంకా ప్రజలకు ఉపకారం చేయాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ఈ అరుణాచలం పరమ పవిత్రమని తెలుసుకుని తన పేరు మీదుగా నైరుతి లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగాన్ని చూచిన వారందరికీ దొంగతనం చేసిన పాపములు పోతాయి, పరులకు అపకారం చేసిన పాపాలు పోతాయని చాటించాడు. కాబట్టి నైరుతి లింగాన్ని చూస్తే తెలుసో తెలియకో మనం చోరత్వం, చిన్నప్పుడైనా దొంగతనం చేసి ఉంటారు కదా, కొంతమంది అయితే నా ఫోన్ ఎత్తుకుపోయాడు, ఒకటి సెల్ ఫోన్, నేనేం నా చెప్పులు ఎత్తుకుపోయారు, ఇలాంటి పాపాలన్నీ పోతాయి. కాబట్టి కావాలని చెప్పులు ఎత్తుకుపోయి అక్కడికి వెళ్ళాలా? కాదు, పొరపాటును దొంగతనం చేస్తే ఆ చౌరీ దోషం పోవడానికి అక్కడికి వెళ్ళాలి. పరాపకార పాపాలు కూడా పోతాయి నైరుతి లింగాన్ని చూస్తే. ఇది దాటాక ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయమునకు ఆకాశ శివాలయం అని పేరు. ఇప్పుడు దాన్ని నేరు శివాలయం అంటారు. ఇది కూడా ప్రాచీనమైనదే. దీనిని నారదుడు ప్రతిష్ఠించాడని కూడా కొందరు అంటారు, కానీ ప్రమాణం మాత్రం లేదు. ఇప్పుడు స్థల పురాణంలో చెబుతారు అలాంటివి. ఇందులో మాత్రం శివాలయమును చూడమని ఉన్నదంతే. దీని తర్వాత హనుమంతుని మందిరం ఉన్నది. హనుమంతుడు రామేశ్వరలింగ ప్రతిష్ఠ అయ్యాక ఇక్కడికి వచ్చి ప్రతిష్టలో లోపాలు పోవడానికి అక్కడ శివుని పూజించాడు. అప్పుడు శివుడు మెచ్చుకుని, రామేశ్వరలింగ ప్రతిష్టలో లోపాలు పోవడానికి ఇక్కడికి వచ్చావు, నువ్వు నా దర్శనం చేసుకున్నావు, నీకు కూడా ఒక ఆలయం నిర్మాణం అవుతుంది, నిన్ను ప్రజలు దర్శించుకుని తరిస్తారు అన్నాడు. అందువల్ల అప్పటి నుంచి హనుమంతునికి ఒక ఆలయం అక్కడ ఏర్పడింది. తర్వాత అమ్మవారి గుడి ఉంటుంది. ఈ అమ్మవారి గుడి ఇది కూడా ప్రాచీనమైనటువంటి ఆలయం. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు మొక్కుబడులు మర్చిపోతే ఆ పాపాలు పోతాయట. నేను ఫలానా చోట గుళ్ళో 10 రూపాయలు వేస్తాననుకున్నాను, ఫలానా వ్యక్తికి 100 రూపాయలు ఇస్తానని మొక్కుకుని తర్వాత మర్చిపోతారు కదా. ఈ మొక్కుబడులు మర్చిపోవడం దోషం. దానివల్ల దేవతలకి అసత్యమాడినటువంటి, దేవతల ఎడల అసత్యమాడినటువంటి పాపం వస్తుంది. ఆ పాపం పోవడానికి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు తమిళులు దాన్ని ఉన్నాములై అమ్మ గుడి అంటారు. అక్కడే తీర్థం కూడా ఉంది, రెండు చూడండి. దీని తర్వాత రామలింగేశ్వరాలయం. ఈ రామలింగేశ్వరయాన్ని స్వయముగా రామచంద్రుడే ప్రతిష్ఠించాడని కూడా ప్రసిద్ధి. ఇది కూడా మరొక రామలింగేశ్వరాలయం, రామేశ్వరాలయం వంటిది. ఇది దాటాక మన మంత్రాలయ రాఘవేంద్ర స్వామి, ఈ మధ్య కాలంలో వాడు మహాత్ముడు, ఆయన కూడా అక్కడ ఒక ప్రదక్షిణ చేశాడని పెద్దలు అంటారు. ఆయన పేరు మీద ఒక గుడి ఉంది అక్కడ, రాఘవేంద్ర స్వామి ఆలయం. ఇది ఈ మధ్యవి, ఇవన్నీ ఈనాటివి. వీటన్నిటి కూడా చూడండి. ఎందుకంటే అంత దూరం వెళ్ళాక ఆశ్రమాలు చూడండి. భగవాన్ రమణ మహర్షి గురించి పురాణంలో లేదు కదండి, మేము ఎలా పెడతామండి అంటే ఎలా కుదురుతుంది? ఆయన సాక్షాత్తు కుమారస్వామి అవతారం. ఇవాళ వచ్చినా నిన్నొచ్చినా అక్కడికి వెళ్ళి ఆశ్రమాలు చూడవలసిందే. ఆ మహాత్ములు దేవతలే ఈ రూపంలో వస్తారు. భగవంతుడైన రమణ మహర్షిని భగవాన్ అని ఎందుకన్నారంటే ఆయన కుమారస్వామికి ప్రతీక. ఆయనే సుబ్రహ్మణ్య స్వామి, గుర్తుపెట్టుకోండి. అందుకే ఆయన చెప్పిన ప్రతి వాక్యము ఒక వేదం. అటువంటి ఆశ్రమాలు చూడాలి. అవి పురాణంలో లేకపోయినా మనం దండం పెట్టవలసింది. ఇక్కడి నుంచి ముందుకెడితే మళ్ళీ ఇంకో సుబ్రహ్మణ్యాలయం ఉంటుంది. ఇక్కడే సుబ్రహ్మణ్యుడు వల్లీ సమేతంగా కొంతకాలం ఉన్నాడు, అందుకని ద్వితీయ ఆలయం ఉంటుంది. ఇది దాటాక ఒక వేద మండపం ఉంటుంది. ఈ మండపంలో మనం శబ్దం చేస్తే ప్రతిధ్వనిస్తుంది, రీసౌండ్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. ఇది చూడండి. ఇది పురాణంలో ఉండదు, ఆధునిక కాలం ఇది. ఇవన్నీ శిల్పులు కట్టారు. కలియుగంలో భక్త కన్నప్ప కూడా అక్కడికి వెళ్ళాడనే ఒక ప్రతీక. అక్కడ కన్నప్ప కూడా ఒక గుడి ఉంది. ఇది కూడా ఆధునికులు కట్టారు, పురాణం నాటిది కాదు. దీని తర్వాత వచ్చేదే రాజరాజేశ్వరి ఆలయం. ఈ ఆలయం తప్పక చూడాలి. మహిషాసురమర్దనం చేసిన తర్వాత అమ్మవారు అక్కడ తనంత తాను స్వయంభూ రూపంతో వెలసింది. ఆ ఆలయాన్ని చూడాలి. దాని తర్వాత గౌతమ ఆశ్రమం ఉంటుంది. గౌతమ ఆశ్రమం గురించి ఇందాక చెప్పాను కాబట్టి చెప్పక్కర్లా. దీని తర్వాత సూర్యలింగం, అంటే సూర్యుడు స్వయముగా ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు, అందుకని సూర్యలింగం అంటారు. సూర్యలింగం దాటాక వరుణలింగం, వరుణుడు ప్రతిష్ఠించిన లింగం ఉంటుంది. అందరూ ప్రతిష్ఠించారు అక్కడ లింగాలు. అసలు ఆది అరుణాలయ ఆలయం ఉంటుంది. మొట్టమొదట అరుణాచలేశ్వరుడు వచ్చిన దానికి ఇప్పుడున్నటువంటి ఆలయానికి తేడా ఉంది. ఆది అంటే మొట్టమొదటి అరుణాచలేశ్వర ఆలయం ఈ వరుణలింగం తర్వాత ఉంటుంది. ఆ తర్వాత రేణుకాదేవి ఆలయం ఉంటుంది. ఆ తర్వాత వాయులింగం, వాయుదేవుడు ప్రతిష్ఠించిన వాయులింగం కూడా అక్కడ ఉన్నది. ఆ తర్వాత అక్షర మండపం అని ఒక మండపం ఉన్నది. అక్కడికి వెళితే ఎప్పటికీ మన భక్తి తరగదు, తరగని భక్తి మనకు వస్తుంది. ఇది దాటాక నందీశ్వరుడికి ఆలయం ఉంది. ఆయనకు అధికార నంది అని పేరు. ఆయన చూడాలి. ఆ తర్వాత ఆయన్ని తప్పక చూడాలి. ఆయన దగ్గరికి వెడితే వద్దంటే డబ్బు, ఆయన కుబేరలింగం. కుబేరుడు స్వయముగా
కాశీ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి తన పేరు మీదుగా కుబేరేశ్వర లింగ ప్రతిష్ఠ చేశాడు. అప్పులు పాలైపోయినవాడు, వ్యాపారంలో దివాళా ఎత్తినవాడు, కొంప కట్టుకోవడానికి లోను పెట్టి ఎలోనుగా మిగిలిపోయి లోన్ తీర్చలేనివాడు ఈ కుబేరలింగమునకు నమస్కరించి పూజించిన లేదా మంగళవారం నాడు అక్కడ నివసించిన వాడు గ్యారంటీగా మళ్ళీ అప్పులనే ముప్పుల్లోంచి బయటపడి ఒప్పులు గొప్పయి సంపదలు పొందుతాడు. అది కుబేరలింగం యొక్క గొప్పతనం. అక్కడ నుంచి ముందుకెళ్ళాక అంగప్రవేశాలయం అని ఉంటుంది. అంగప్రదక్షిణలు చేసేటటువంటి గొప్ప ఆలయం. ఆ తర్వాత పంచముఖాలు, శివుడి యొక్క పంచముఖాలు మనకి దర్శనమిస్తాయి. ఇది పంచముఖ దర్శన స్థలం. శివుడికి సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం అని ఉంటాయి కదా. ఈ పంచముఖ దర్శన స్థలం ఉంటుంది. ఇది దాటాక పచ్చయ్యమ్మ అనే పేరుతో మరకతాంబ ఉంటుంది, ఆవిడ చూడాలి. ఈ తర్వాత వెళ్ళవలసింది ఈశాన్యలింగం. ఇది గ్యారంటీగా చూడాలి శివానుగ్రహం పొందడానికి. ఇంకా మిగతా విశేషాలతో రేపు కలుసుకుంటాం. రేపు 5-10 నిమిషాల్లో ఈ విశేషాలు పూర్తవుతాయి. తదనంతరం అత్యద్భుతమైన నాగరఖండం ప్రారంభమవుతుంది. రేపటి నుంచి నాగరఖండం, స్కాంద పురాణంలోని నాగరఖండం ఒక 2 రోజులు 3 రోజులు ఉంటుంది బహుశా. అయ్యాక ఇక చిట్ట చివరిది రేవాఖండం. ఆఖరణ సత్యనారాయణ వ్రతాలు అందులోనే ఉంటాయి. చాలా గొప్ప ఇవన్నీ కూడా. దాంతో 21 రోజుల కార్యక్రమం ముగుస్తుందన్నమాట. ఇప్పటికి 14 రోజులు గడిచింది. ఇంకా చివరి సప్తాహం మిగిలిందనమాట. నాగరఖండము మరియు రేవాఖండం ఈ 7 రోజుల్లో పూర్తవుతాయి. 3 రోజులు ఇది, 4 రోజులు అది కూడా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.